ఓం నమ శివాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్వత్తే సతీపలయ బ్రహ్మహరియరాయత్రి గుణాత్మ్యం సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. కురో కురు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయి కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. 2025 మే మాసం మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి మృగా నక్షత్రము 3-4 పాదములు అనగా, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పునరస్తు నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. మరి ఆదాయములో చూసుకుంటే 14, ఖర్చులో చూస్తే 2, అవమానాలు చూస్తే 3, రాజపూజతో చూస్తే 4. అంటే 5 మంది మనల్ని గౌరవిస్తున్నారంటే 3 మనల్ని దూషిస్తుంటారు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగం చాలా బాగుంది. చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు చాలా వరకు కష్టపడుకుంటూ పోరాడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేయాలని చాలా విధానాలుగా పోరాడుకుంటూ వస్తుంటారు. మరి వీళ్ళకి శనిలో నుంచి కురుజుడు చేరాడు. అంటే శని వచ్చేసి వీళ్ళకి కురుజుల్లో చేరాడు కాబట్టి వీళ్ళకి శని ప్రభావం అనేది అంత పెద్దగా ఉండదు. వీళ్ళకి రావుకేతువుల వలన కొంత అనుకూలంగా లేదు. రావుకేతువుల వలన వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా వీళ్ళకి లేనిపోయిన సమస్యల్లో కొన్ని ఎదురవుతుంటాయి. ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా, సాకారం చేస్తానన్నవాడు సాకారం చేయకోకుండా, నమ్మించి మోసం చేసేవాళ్ళు మన పక్కనే ఉండి మనల్ని ముందు పోనిచ్చి వెనక ఎన్నుపోటు పడిచేవాళ్ళు చాలామంది వీళ్ళకి ఎదురే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పనికి వెళ్దాం అనుకున్నా కొంత జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. జాగ్రత్త లేనిదే ఏ పని కాదు. మరి ఇలా జాతకంలో ఒక స్త్రీ నుంచి పురుషుడికి, పురుషుడి నుంచి స్త్రీకి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి దాంతోపాటు ఇలా జాతక యోగంలో చూస్తే భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కనపడుతుంది. మరి వీళ్ళు ఎక్కువగా ఫ్రెండ్షిప్ కానీ బంధువుల్లో కానీ ఎక్కువగా చేయకూడదు. అది చేసిన దానివల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేస్తారు. సాయం చేస్తానన్న వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెడతారు. కొన్ని కోర్టు సమస్యలు, కొన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ముఖ్యంగా ఈ నెలలో కళ్యాణాలు, గృహప్రవేశాలు, ఆర్థిక ఇబ్బందులు, కొంత తొలగిపోవాల్సిన యోగము జాతకము వీళ్ళకి రాబోతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా కోర్టు సమస్యల్లో కానీ, పోలీస్ సమస్యల్లో కానీ ఎన్నో రోజుల నుంచి బ్రేక్ అయిపోయి ఆగిపోయిన సమస్యలు మీకు అతి దగ్గరలో, మీకు అతి త్వరలో మీకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి శత్రు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. మరి మీకు ప్రేమ సమస్యలు, మరి మీరు ప్రేమ విశేషాల్లో కూడా ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళు మీకు దూరం కావటం, ఇస్తానన్న వాళ్ళు మీకు ఇవ్వకోకుండా ఉండటం, సాయం చేస్తానన్న వాళ్ళు సహకారం చేయకోకుండా ఉండటం, ఇలాంటి ఇబ్బందులు చాలా వరకు మీకు ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మీకు అదృష్ట గడియలు అనేది మీకు కొన్ని రాబోతున్నాయి. మరి ముఖ్యంగా రైతులకి ఈ సంవత్సరంలో రైతులకి మంచి పంట, వాళ్ళు వేసిన పంటలో మంచి అభివృద్ధి, మరి వాళ్ళు చేయాల్సిన పంటలో కూడా వాళ్ళు కొంచెం ఆలోచించి వేయాలి. ఎక్కువగా ఏరే వాళ్ళ మాటలు ఏమి చేయకూడదు. వాళ్ళ సొంత నిర్ణయమే తీసుకోవాలి. వాళ్ళ సొంత నిర్ణయం తీసుకున్న దాని వలన వీళ్ళకి అన్ని విధానాలుగా అభివృద్ధిగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా చేతికాడికి వస్తుంటాయి, నోటికి అందుకోకుండా పోతుంటాయి. అంటే వీళ్ళ మీద రావుకేతువుల గ్రహాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ రావుకేతువుల గ్రహాల వలన మనస్సు, ఆలోచన, త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం, వీళ్ళకి ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇలాంటి సమస్యలు వీళ్ళ నుంచి వెళ్ళిపోవాలంటే వీళ్ళకి మరి వీళ్ళు చేయాల్సిన, ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి
రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, సినీ ఫీల్డ్ కానీ, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, ఈ సీరియల్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, వీళ్ళకి కొంత అద్భుతమైన విజయం అనేది ఒకటి రాబోతుంది, గుర్తింపు. అది వీళ్ళు ఎన్నో రోజుల నుంచి కాసుకొని చూసే ఒక అదృష్ట యోగము ఈ నెలలో 15వ తారీఖు నుంచి అదృష్ట యోగం రాబోతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసినా తొందరపాటు వద్దు, నిదానమే ప్రధానము. మరి అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది. మరి దైవాన్ని మించింది ఏదీ లేదు. మరి మీరు ముఖ్యంగా ఆ దైవ అనుగ్రహం చేయాల్సిన విషయం ఏమిటంటే, శివుడాజ్ఞ లేనిది సేమైనా కుట్టదంటారు. మీరు చేయాల్సింది ఆ శివయ్య పూజలు, శివయ్య పారార్థన, ఓం నమఃశివాయ. మీరు పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఆ ఓం నమఃశివాయ అన్న మంత్రాన్ని మీరు చదువుతూనే ఉండాలి. ఆ విధంగా చేసిన దానివల్ల మీకు ఆరోగ్యాలు, మనశ్శాంతి అన్నీ బాగుంటాయి. ఏ కార్యక్రమం చేసినా విజయవంతం అవుతాయి. కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే నీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ బేటి ఏముంది, ఏమేమి జరుగుతున్నాయి అనేది, మీ ప్రాంతంలో ఏమేమి జరుగుతున్నాయి అనేది చూసి మేము చెప్పగలుగుతాము. మీకు ఏ సమస్య ఉన్నా మాకు తప్పకుండా ఫోన్ చేసి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.